నిన్నటి వరకు అతనెవరో ఎవరికి తెలియదు. కానీ ఈ రోజు టోటల్ క్రికెట్ వరల్డ్ అంతా అతని గురించే మాట్లాడుకుంటుంది. ఒక్క పూట తిండి కోసం స్ట్రగుల్ అయిన ఫ్యామిలీ, కనీసం షూస్ కొనడానికి కూడా మనీ లేక అమ్మనగలు అమ్మేసిన పరిస్థితి. అలాంటి స్టేజ్ నుండి వచ్చి తన ఫస్ట్ ఐపీఎల్ మ్యాచ్లోనే రాజస్థాన్ రాయల్స్ లాంటి పటిష్టమైన టీంని వణికించాడు యంగ్ బౌలర్ సాకిబ్ హుస్సేన్. జస్ట్ 21 ఇయర్స్, ఫస్ట్ మ్యాచ్ తీసిన వికెట్లేమో 4 వికెట్లు. సోమవారం ఉప్పల్లో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ తరపున రఫ్ ఆడించాడు. అసలు ఈ బిహారీ కుర్రాడు సన్ రైజర్స్ టీంలోకి ఎట్లొచ్చిండు? అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఐపీఎల్ వరకు తన జర్నీ ఎలా సాగింది? ఈ వీడియోలో చూద్దాం. బీహార్లోని గోపాల్గంజ్ జిల్లా సాకిబ్ హుస్సేన్ నేటివ్ ప్లేస్. బిలో మిడిల్ క్లాస్ అండ్ నార్మల్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. రోజు కష్టం చేస్తేనే ఆ ఇంట్లో 3 పూటల తిండి. కానీ వ్యవసాయ పనుల వల్ల సాకిబ్ తండ్రి మోకాళ్ళ నొప్పులతో సఫర్ అయ్యేవారు. రోజు పని చేయడం కూడా కష్టమయ్యేది. ఇంటి పరిస్థితి తెలిసి చదువుకొని ఎట్లయినా తన ఫ్యామిలీని కష్టాల నుండి గట్టెక్కించాలని అనుకున్నాడు సాకిబ్. ఫస్ట్ ఆర్మీలో చేరాలనేది తన డ్రీమ్. కానీ టెన్నిస్ బాల్తో అతను వేసే బౌలింగ్ స్పీడ్ చూసి ఫ్రెండ్స్ అందరూ క్రికెట్లో ట్రైనింగ్ తీసుకోమన్నారు. మరి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడాలంటే కనీసం స్పైక్ షూస్ అయినా ఉండాలి. అందుకోసం 10 నుండి 15 వేల రూపాయలు పెట్టి షూస్ కొనే స్తోమత ఆ ఇంట్లో లేదు. అయితే సాకిబ్ టాలెంట్ ఇంకా ఇంట్రెస్ట్ చూసిన వాళ్ళమ్మ ఒక గ్రేట్ డిసిజన్ తీసుకుంది. తన దగ్గర ఉన్న కొద్దిపాటి నగలను అమ్మేసి ఆ మనీ తోటి కొడుక్కి షూస్ కొనిచ్చింది. ఆ షూస్ వేసుకొని గ్రౌండ్లో దిగినప్పుడే సాకిబ్ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు. అమ్మ చేసిన త్యాగానికి తన సక్సెస్తో విలువ ఇవ్వాలని. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన తండ్రికి నేను చూసుకుంటానంటూ భరోసా ఇచ్చి గ్రౌండ్లో ప్రాక్టీస్ స్టార్ట్ చేశాడు. కట్ చేస్తే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బీహార్ తరపున ఆడుతూ అందరి కళ్ళల్లో పడ్డాడు. 2024 ఐపీఎల్లో కేకేఆర్ టీం మనోడి టాలెంట్ గుర్తించి 20 lakhsకి తీసుకుంది. అయితే ఆటలో మాత్రం ఛాన్స్ రాలేదు. డిసప్పాయింట్ అవ్వకుండా తన హార్డ్ వర్క్ని నమ్ముకున్నాడు. తన పొలంలోనే రన్నింగ్, జాగింగ్ లాంటివి ప్రాక్టీస్ చేస్తూ బౌలింగ్ పై ఫుల్ గ్రిప్ తెచ్చుకున్నాడు. ఇక 2026 ఐపీఎల్ వేలంలో సాకిబ్ను 30 లక్షలకు దక్కించుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్. వచ్చిన ఛాన్స్ ని అస్సలు వదులుకోకుండా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. వరుస ఓటమిలతో ఇబ్బంది పడుతున్న ఆరెంజ్ ఆర్మీని సోమవారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గట్టెక్కించాడు. ఫస్ట్ మ్యాచ్ లోనే 4 వికెట్లు తీసి తన పవర్ ఏంటో చూపించాడు. జస్ట్ 24 రన్స్ మాత్రమే ఇచ్చి ది బెస్ట్ డెబ్యూ అనిపించుకున్నాడు. అతని టీమ్మేట్ ప్రఫుల్ హింగే కూడా 4 వికెట్లు తీయడంతో ఈ ఇద్దరు యంగ్ గన్స్ రాజస్థాన్ కి చుక్కలు చూపించారు. మన దగ్గర మనీ లేకపోయినా పట్టుదల ఉంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా రీచ్ అవ్వచ్చని సాకిబ్ స్టోరీ తెలుపుతుంది. ఒకప్పుడు షూస్ కోసం వెతుక్కున్న సాకిబ్ ఇప్పుడు తన ఫేస్ తో స్టార్ బ్యాటర్ల వికెట్లను పడగొడుతున్నాడు. ఐపీఎల్ డెబ్యూలో ది బెస్ట్ రికార్డ్ చేసిన అతి కొద్ది మంది బౌలర్ల లిస్ట్ లో సాకిబ్ కూడా యాడ్ అయ్యాడు. తన తల్లి అమ్మిన నగలకు ఇప్పుడు ఐపీఎల్ వికెట్లతోటి గొప్ప రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు. లక్ను కాకుండా టాలెంట్ ను నమ్ముకొని హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి సాకిబ్ హుస్సేన్ స్టోరీ ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్. లక్ను కాకుండా టాలెంట్ ను నమ్ముకొని హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి సాకిబ్ హుస్సేన్ స్టోరీ ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్. ఇలాగే వికెట్లు పడగొడుతూ టీమిండియాకి సెలెక్ట్ అవ్వాలని కోరుకుందాం. మరి సాకిబ్ స్టోరీపై మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి.